విద్యుత్ రైస్ కుక్కర్ వాడుతున్నారా? ఇటీవల ఎక్కువ మంది ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లోనే అన్నం వండుతున్నారు. ఒకప్పుడు పట్టణంలో ఉన్న ఈ అలవాటు ఇప్పుడు పల్లెలకు కూడా తాకింది. అయితే ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన ఆహారం తింటే అనర్థాలు చోటు చేసుకుంటాయి. వంటల్లో అల్యూమినియం పాత్రలు వాడకపోవడమే మంచిది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తినడం వల్ల అతి చిన్న వయసులోనే కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, నడుము నొప్పి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ పాత్ర టాక్సిన్ మెటల్తో తయారవుతుంది. ఇందులో అన్నం ఉడికించడం వల్ల అందులోని పోషకాలు కనుమరుగవుతాయి. నాన్ స్టిక్ కోటింగ్ ఉన్న రైస్ కుక్కర్లను అస్సలు వాడొద్దని వైద్యులు అంటున్నారు. నాన్ స్టిక్ వస్తువులను వినియోగించి వంట చేసే సమయంలో అందులోంచి ప్రమాదకరమైన కెమికల్స్ విడుదలవుతాయి. ఇవి క్యాన్సర్ కు దారితీస్తాయి. సాధ్యమైనంత వరకు ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లను వాడకపోవడమే మంచిది. రాగి సంకటి, రాగి జావ, జొన్న రొట్టెలు, కొర్రలతో అల్పాహారం చేసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. అన్నం త్వరగా వండాలనుకున్నప్పుడు ప్రెషర్ కుక్కర్లో వండితే ఆరోగ్యానికి మేలు. కరెంటు ఆధారంగా ఉడికిన ఆహారం తీసుకోకపోవటమే మంచిది. ఫాల్సా పండుతో బోలెడు లాభాలు తెలుసుకోండి. నాలుకకు రుచి ఇవ్వడంతో పాటు ఆరోగ్యం పరంగా మేలు చేసే పండ్లు చాలా ఉన్నాయి. ఇందులో ఫాల్సా ఒకటి. ఫాల్సాలో విటమిన్లు, ఖనిజాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అవేంటో చూసేద్దాం. పని ఒత్తిడి వల్ల, వేడి వల్ల శరీరం అలసిపోయినప్పుడు ఫాల్సా పండు తినడం మంచిది. ఇందులోని లవణాలు మీకు తక్షణ శక్తిని అందించి అలసటను దూరం చేస్తాయి. చాలా మంది శరీరంలో వేడితో బాధపడుతుంటారు. ఇలా వేడి ఎక్కువగా ఉన్నవారు ఫాల్సా ఫ్రూట్ తినడం మంచిది. శరీరాన్ని చల్లబరచడంలో సహాయపడుతుంది. చాలా మంది తరచూ కీళ్లు, కండరాల నొప్పితో బాధపడుతుంటారు. అలాంటి వారు ఫాల్సా తినడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఫాల్సా పండును షర్బత్ చేసుకొని కూడా తాగవచ్చు. ఈ ఫాల్సా ఫ్రూట్ జ్యూస్ తాగడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఫాల్సా పండ్లు తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. అందువల్ల అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పండ్లు తినడం మంచిది. శరీరానికి హాని కలిగించే కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ఫాల్సా ఫ్రూట్ సహాయపడుతుంది. దీనిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీన్ని తినడం వల్ల బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. ఈ పండులోని అధిక ఫైబర్ కడుపు నిండిన ఫీలింగ్ కలిగిస్తుంది. మునక్కాయలు అందరూ తినాల్సిందే. ఎందుకంటే మునక్కాడలను ఇష్టంగా తినేవారి సంఖ్య తక్కువే. వాటిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. 30 ఏళ్లు దాటిన మహిళలు ఖచ్చితంగా తినవలసిన ఆహారాల్లో మునక్కాడలు ఒకటి. మునక్కాయల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అలాగే ఐరన్ అధికంగా లభిస్తుంది. మహిళల్లో వచ్చే నెలసరి సమస్యలు పోవాలంటే వారానికి కనీసం 2 సార్లైనా మునక్కాడలతో వండిన వంటకాలను తినాలి. మధుమేహులు మునక్కాడలను తింటే ఎంతో ఆరోగ్యం. ఇది రక్తంలో గ్లూకోజ్ నిల్వలను తగ్గిస్తుంది. శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడేవారు కూడా మునక్కాయలను తరచూ తింటూ ఉండాలి. మునగాకుతో చేసిన సూప్ తరచూ తినడం వల్ల ఫ్లూ, జలుబు వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. గర్భిణీలు ఖచ్చితంగా మునక్కాడలను తింటే మంచిది. ప్రసవ సమస్యలు రాకుండా ఉంటాయి. పులిపురులు చిన్న సైజులో వేలాడే కురుపుల్లో ఉండే చాలా ఇబ్బందిగా ఉంటుంది. డయాబెటీస్ ఉన్నవారికి ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. కొల్లాజెన్ ఫైబర్స్ వదులుగా మారే పరిస్థితి ఇది. ఇది వయసు ఎక్కువగా ఉన్నవారు, అధిక బరువు ఉన్నవారిలో కనిపిస్తుంది. గజ్జలు, మెడ, కనురెప్పలు, చంకలు, రొమ్ములు, చర్మపు ముడతల దగ్గర కనిపిస్తుంది. ఇది ప్రమాదం కాదు, కానీ బట్టలు ఇతరవి ఏమైనా తగిలినప్పుడు నొప్పి, ఇబ్బందిగా అనిపిస్తుంది. పులిపురులు పోవాలంటే చాలా మంది పులిపురులు రాగానే ఇబ్బందిగా ఫీల్ అవుతారు. డాక్టర్స్ ని కలవాలనుకుంటారు. దీనికి ట్రీట్మెంట్ అవసరం లేదు. చాలా సందర్భాల్లో పులిపురులు పోయేందుకు ఇంటి చిట్కాలు వాడతారు. మరి వీటిని దూరం చేసేందుకు ఎలాంటి టిప్స్ పాటించాలో ఇప్పుడు చూద్దాం. వెల్లుల్లి కూడా వాపును తగ్గించేందుకు హెల్ప్ చేస్తుంది. ఇది చర్మ రూపాన్ని మెరుగుపరుస్తుంది. వెల్లుల్లిలో కొన్ని ఔషధ గుణాలు ఉన్నాయి. వెల్లుల్లిని మెత్తగా చేసి పులిపుర్లపై అప్లై చేయాలి. రాత్రంతా అలానే ఉంచండి. పులిపుర్లు తగ్గే వరకు ఇలానే ఉంచండి. రెగ్యులర్ గా చేస్తే సమస్య తగ్గుతుంది. యాపిల్ సైడర్ వెనిగర్ యాసిడ్ లా పనిచేస్తుంది. పులిపుర్లు ఉన్న చోట దీన్ని అప్లై చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది. దీనిని కూడా కాటన్ బాల్ పై వేసి సమస్య ఉన్న చోట పెట్టి 10 నిమిషాల పాటు అలానే ఉంచాలి. రోజుకి 2-3 సార్లు ఇలా చేయాలి.